హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దారి మధ్యలో చెప్తా. ముందుగా అయితే మన కోసం ఆనంద్ బ్రో వెయిట్ చేస్తుండు మహేంద్ర షోరూమ్ దగ్గర. అన్నని పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. అంటే అన్న కో రైడర్ అన్నమాట, మనకి యూట్యూబర్ కాదు, జస్ట్ రైడ్స్కి వస్తూ ఉంటాడు అన్న. మనకి ఇంకొకళ్ళు తనిఖీలలో కూడా వస్తున్నారు, తన పేరు ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు మనం టిఫిన్ చేయలేదు. నెక్స్ట్ టిఫిన్ స్టాప్ ఒకటి, ముందు ఫ్యూల్ కూడా లేదు. ఫ్యూల్ కొట్టించుకొని మనం అయితే వెళ్ళిపోదాం. అసలు యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ 6కే అనుకున్నాం, బట్ డీలే అయిపోయింది చాలా. అంటే ఛార్జింగ్ పెట్టుకోలే నేను గోప్రోకి ఛార్జింగ్ పెట్టుకునే లోపు ఈ టైం అయిపోయింది. ఏదైతే అది అయింది, కానీ మొత్తానికైతే మేము రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. అంతా సెట్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఫస్ట్ కల్లూరు దాటిన తర్వాత బంజర్ ఉంటుంది కదా, బంజర్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, రెడ్డుపల్లినో సంథింగ్ ఏదో ఊరు ఉంటుంది. అక్కడ శివాలయం ఉంటుంది. అక్కడ టెంపుల్ బాగుంటుంది, చాలా ఫేమస్. చాలామంది ఖమ్మం నుంచి వెళ్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారనుకో. చాలా ఫేమస్. నేను ఒకసారి వెళ్ళిన, ఆ వ్యూ బాగుంటుంది. అది మన తెలంగాణలోనే ఉంది, అంటే అది తెలంగాణ కిందకే వస్తుంది, ఖమ్మం జిల్లా. తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే, మనం ఈ టెంపుల్ చూసిన తర్వాత చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాము. మహేంద్ర షోరూంలో కార్లు భలే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డబల్ డోర్లు వచ్చినాయి, అవి చాలా చాలా బాగున్నాయి. ఇగో బయట పెట్టారు శాంపిల్స్ అన్నీ. హాయ్ బ్రో. హాయ్. షూ ఎవరు? నేనా? ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. మా అమ్మ నదిగా ఇప్పుడు వద్దు, మళ్ళీ రైడ్కి పోతా అన్నావుగా, క్లీన్ చేసుకున్నా మంచిగా. అప్పుడు వేసుకుని పోదులే, నార్మల్గా ఇప్పుడు వేసుకో అన్నది. నెక్స్ట్ టైం బయట పెట్టి తీసుకుని వచ్చేస్తా. ఓకే దా, ముందు పదా, లీడ్ చేయండి అన్న. మనకి తనిఖీలలో ఒక పిల్లగాడు వస్తాడు, మీ అన్నకు తెలియదు బ్రో. మనకి తనిఖీలలో ఒక పిల్లగాడు వస్తాడు. అదే మొన్న ఇల్లు వెళ్ళినాంగా, ఆ పిల్లగాడు వస్తాడు. ఓకే బ్రో. ఓకే. ఇక్కడ మా బైక్. హాయ్. ఈ బ్రోనే ఆల్రెడీ మనతో ఇన్లేంది వచ్చిండు ఒక రైడ్కి, ఇప్పుడు కూడా మనతో జాయిన్ అవుతా అని చెప్పాడు. ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ ముందు రా బ్రో. పల్లిపాడు. లాస్ట్ టైము అరకు పోయేతున్నప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ చైన్ తెగింది, నెట్టుకుంటా ఖమ్మం పోయినాం. ఆ రోజు ఫెస్టివల్ అనుకుంటా, సండే అయినా కానీ దొరికింది, వేసి పంపించేసేసిన హైదరాబాద్. ఆ నైట్ వెళ్ళిపోయింది మంచిగా. దొరకదేమో అనుకున్నా, కానీ దొరికింది. యాక్సరీస్ అదే ఉంటుంది, చైన్ ఉంటుంది కదా, ఆ చైన్. హలో గైస్,
గాయస్ ఇప్పుడు మనం వెళ్ళేది నీలాద్రి. నేను రెడ్డిపల్లి అంటాను కదా, రెడ్డిపల్లి కాదు సారీ, నీలాద్రి మనం వెళ్ళేది. నాకు అదే మైండ్లో తిరుగుతూ ఉంది రెడ్డిపల్లి అని, అందుకనే నేను ఇందాక నుంచి రెడ్డిపల్లి అన్నా. సారీ, అది నీలాద్రి మనం వెళ్ళేది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కల్లూరు దగ్గర ఉన్నాం. కల్లూరులో టిఫిన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు మనం ముందు క్రాస్ రోడ్డు ఉంటుంది ఇక్కడ, బంజారా నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ కాదు సారీ, లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలా. బ్రో ముందు క్రాస్ మీకు తెలుసా టెంపుల్స్? నేను ముందుంటా, మీరు రండి వెనక. ముందు ఒక శివాలయం ఉంటుంది అన్న ముందు శివాలయం దగ్గరికి వెళ్ళి సమర్పయామి. అంటే నాది ఎట్లా ఈజీగా నాదే. అవునవును, అంటే ఎట్లా అంటే నాది ఇక్కడ నుండి ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళి ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని మనమే తిని, వీడియోలో కూడా మనమే తిని లేట్గా మనకు 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా వెళ్ళిపోదామని, లాంగ్ రైడ్ అలా. అదే అందుకే చెప్తున్నా క్లియర్గా. ఇప్పుడైతే బంజారా, ఇది మనం బంజారా నుంచి లెఫ్ట్ వెళ్తాం. ఎందుకంటే కొత్తగూడెం రోడ్డు ఇది, కొత్తగూడెం భద్రాచలం రోడ్డు. ఈ రోడ్లోనే ఉంటుంది నీలాద్రి అని. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటా, అంటే 10 కిలోమీటర్స్ అబోనే ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు. ఇదే రోడ్డు నేను చాలా రోజులు అయింది వెళ్ళి, ఇదే వెళ్ళాలి. కానీ టెంపుల్ మాత్రమే చాలా బాగుంటుంది. ఇందులో కూడా నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే నేను లోకల్ ట్రిప్స్ వేస్తాను కదా, ఈ ట్రిప్స్లో మనకి బడ్జెట్ ఎంత అంటే, ఇప్పుడు నేను ఇప్పటి నుంచి ఈ వీడియోలో నుంచి చెప్తున్నా, ఈ బడ్జెట్ ఎంత అంటే ఒక 1000 అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు లోకల్ కాబట్టి. ముందైతే ఈ నీలాద్రి వస్తున్నాం, నీలాద్రి నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఏదంటే అది మనం చెప్తున్నాం ఇప్పుడే, అది కూడా మాకు గుర్తు రావట్లేదు. ఆ టెంపుల్ పేరు ఓకే ఫైన్. నేను వెళ్ళే వీడియో మీరు చూసే ఈ వీడియోలో సరే ఓకే, బడ్జెట్ ఎంత అయిందంటే ఒక 1000 అయితే వేసుకోవచ్చు మీరు. అరౌండ్ వెళ్ళి రావడానికి అయితే 1000 అయితే చేసుకోవచ్చు, తక్కువే అవుతుంది, 1000 లోపు అవుతుంది. కాకపోతే 1000 ఉంచుకోవడం మంచిది. లోకల్ ట్రిప్పులు కాబట్టి నేను వెళ్ళే ప్లేసులు కవర్ చేసే ప్లేసులు మాత్రానికి నేను నా వీడియోలో చెప్పేస్తా ఎంత బడ్జెట్ అవుతుంది అరౌండ్ అని. ఈ బ్లాగ్కి నేను వెళ్ళి వచ్చే వాటికి అయితే అరౌండ్ 1000 అయితే అవుతాయి ఇవాళ మనకి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాద్రి వెళ్తున్నాం కదా. నీలాద్రి నుంచి మళ్ళీ మనం రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే గుబ్బలమంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. గుబ్బలమంగమ్మ నేను మన తెలంగాణ అనుకున్నా, కానీ అది మన తెలంగాణ కాదు, ఆంధ్రాకి వస్తుంది అది. నేను ఫస్ట్ అయితే మనం తెలంగాణ ఉన్నది కాబట్టి మన బోర్డర్కి దగ్గరలోనే ఉంది ఆ టెంపుల్ కూడా. సో ఇక నేను ప్లాన్ అయితే చేసుకున్నా కాబట్టి వెళ్ళక తప్పలేదు. కానీ నేను కూడా దారి మధ్యలోకి వచ్చినాక నాకు తెలిసింది ఇది ఆంధ్ర అని. సో నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తున్నా, అది ఆంధ్రాకు ఎందుకు వస్తుంది ఈ టెంపుల్ అయితే. మనకి ఖమ్మం నుంచి ఈ సత్తుపల్లి నుంచి దేవరపల్లి వరకు బైపాస్ రోడ్డే, బట్ అంత మంచిగా ఉండదు రోడ్డు.
టోల్ గేట్స్ కూడా ఉండవు మనకి. ఇక్కడ బంజరా, ఏది కల్లూరు దాటిన తర్వాత బంజర్ ఉంది కదా, బంజరా ఈ రోడ్డు. ఇక్కడ ఈ రోడ్డు తిరువూరు టు కొత్తగూడెం వెళ్తుంది. మధ్యలో టోల్ గేట్ చూడండి. రోడ్డు చాలా బాగుంది. కానీ మన ఖమ్మం నుంచి దేవరపల్లి రోడ్డు చాలా చండాలంగా ఉంటుంది అసలు. ఇప్పుడు దేవరపల్లికి హైవే వేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా అసలు రోడ్డు డబల్ రోడ్డు చేయలేదు, మంచిగా టోల్ వేయలేదు. టోల్ పెట్టుంటే బాగుండేది అసలు, మంచి రోడ్డు మెయింటెనెన్స్కి. నాకు ఈ రోడ్డు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటి వచ్చింది, ఏంది దాటిపోతున్నాం అని. ఇంక కొంచెం దూరం పోయి ఉంటే కొత్తగూడెం పోయేవాళ్ళం. బట్ ఇంకెళ్ళలేదు. కొంచెం ఒక 100 మీటర్సే ముందుకు వెళ్ళి ఉంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. మనకి నీలాద్రి అనేది కనబడదు, కానీ ఈ ఊరు నుంచి మనం లెఫ్ట్, ఇక్కడ అటు నుంచి వస్తుంటే రైట్ తీసుకోవాలి అసలు. అయితే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ కొట్టుకొని ఇటు వస్తున్నాం లెఫ్ట్. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. అదే నాకు ఎక్కడో చూసినట్టుంది ఇది, ఇటు వచ్చినట్లు అని అనుకున్నా మైండ్లో. ఒకసారి అనిపిస్తూనే ఉంటుంది, ఏదైనా మిస్ అవుతున్నప్పుడు అరే ఇటు ఎటు పోతున్నాము, అది అటు కాదు ఇటు అనిపిస్తుంది ఉంటుంది మైండ్లో. సో నాకు కూడా ఇప్పుడు కూడా అనిపించింది. అందుకే అక్కడ అడిగిన వాళ్ళని, అటు సైడే వెళ్ళాలని చెప్పారు. మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చేసిన. నీలాద్రి రిటర్న్, నీలాద్రి బ్యాక్ సైడ్, అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలా? అర్థం కాలే. నీలాద్రి వెళ్ళాలి, అక్కడ ముందు ఉంది కదా, అటు నుంచి వెళ్ళాలా? ఇక్కడ ముందు ఒకటి ఉందిగా. ఓకే, డిపార్ట్మెంట్ ఏం కాదు, మామూలుగా రైడింగ్ వచ్చినాం. ఏ రికార్డ్ అవుతాయి యూట్యూబ్ ఛానల్. హాయ్, ముందుకు రండి. అక్కడ ముందడుగుతుందంట, వాళ్ళకు కూడా తెలియదంట అసలు ఎవరికి. ఏ డిపార్ట్మెంట్ అంటుండు పాపం ఆయన. అన్న ఏందన్న అసలు ఎవరు లేరు ఈ ఊర్లో రోడ్ల మీద. అన్న ఈ ఊర్లో ఎవరు లేరైంది అసలు, ఎవరు కనబడట్లే. నీలాద్రి ఎటు? నీలాద్రి గుడికాడికేనా? ఎక్కండి. అక్కడ అడిగితే ఇటు కాదు ముందుకు పోమంటండి ఆయన. ఎటు? డ్యూటీ కాదు, మేము ఈ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాము. మామూలుగా ఆదివారం ఇట్లా వస్తాం బండ్లు వేసుకొని. ఖమ్మం మాది. ఓకే ఓకే. ఆ ఊర్లో అసలు ఎవరు బయటికి రావట్లేదు ఇప్పుడు మీరు ఉన్న ఊర్లో. ఇంట్లో పనికి వెళ్ళిపోతారా? అదే ఎవరినైనా అడ్రస్ అడుగుదామంటే ఒక్కరే కనబడట్లే. ఓకే ఓకే.
4 కిలోమీటర్లు లేదే, ఎక్కువ ఉందనుకోండా. 4 కిలోమీటర్లు మనం వచ్చేసినాం ఎప్పుడో. 4 కిలోమీటర్లు దాటినాం కూడా. వచ్చింది కరెక్ట్ 4 కిలోమీటర్లు వచ్చింది. కరెక్ట్ 4 కిలోమీటర్లు వచ్చింది. అది అప్పటికే 4 దాటి జస్ట్ అట్లా ఎట్లా వెళ్తుంది. పెడదాం. ఓకే ఓకే. శ్రీ నీలాద్రేశ్వర స్వామి వారి దేవస్థానం, పెనుబల్లి మండలమా ఇది? సరే 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 అండి. ఓం నమ శివాయ. అప్పుడే 27కి వచ్చింది ఛార్జింగ్. ఇది కాకతీయుల నాటి గుడి. ఓకే. ఇది ఋషులు, ఓకే, రెడ్డి పరిపాలన కాలం నాటిది. ఓకే. తర్వాత ఇది కాలగర్భంలో కలిసిపోయింది. కలిసిపోయాక ఒక అతనికి కలలో కనపడి, ఓకే, కలలో ఎలా కనపడ్డది అంటే అతను షికారుకు వచ్చాడు. షికారుకు వచ్చి ఇక్కడ కొనల్లో మంచినీళ్ళు తాగి ఓకే ఈ ఒడ్డు మీద పండుకున్నాడు. పండుకుంటే స్వామి కలలోకి వచ్చి నా మీద పండుకున్నావని కలలో కనపడ్డాడు. ఓకే. కలలో కనపడ్డాక అతను మరలా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి అతనికి కలలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావేమి అని కల్లోకి వస్తూ ఉన్నాడు. కొంతకాలం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా కల్లో కనపడ్డాక ఆ స్వామి తెలిసిన బ్రాహ్మణుల్ని, మునుల్ని, ఋషుల్ని, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళని సందర్శించాడు. సందర్శించి అడిగితే అక్కడ నిధి నిక్షేపాలు కానీ దేవుడు కానీ ఉండాలి, వజ్ర వైడూర్యాలు బంగారం కానీ తొడుగులు కానీ ఉండాలి అని ఆలోచనతో చేశారు. అతను ఇక్కడికి వచ్చి అదంతా శుభ్రం చేసి ఆ కొలంలో నీళ్లు పెట్టి కడగంగా 1 సంవత్సరం పాటు కడిగాక గొయ్యి పడ్డది. గొయ్యి పడ్డాక ఆ గొయ్యిలో నుంచి చూస్తే శివలింగం కనపడ్డది. అది క్రమేణా చిన్న రాళ్లతో కట్టిన గుడి. చిన్న రాళ్ళే, పెద్ద రాళ్ళేనండి, బాగా పెద్ద రాళ్ళు. ఒక్కొక్క రాయి మీద 4 మనుషులు, 4-5 మనుషులు పండుకునే అంత రాళ్ళు. మునులు పైన చక్రాలు అలాంటి వగేరా ఉన్నాయి. ఉన్నాక అది చివరికి అలా 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 అభివృద్ధి చెందుకుంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఎండోమెంట్లో కానీ దివాణపూరు చేశారండి. దివాణపూరు చేశారు. శివరాత్రి ఇలా ఉత్సవాలు ఇక్కడ వినుగంటి అంటే వినుగంటి రామారావు గారు, వెంకట రామారావు గారు, వినుగంటి వెంకట రామారావు గారు. ఆయన తర్వాత వినుగంటి పార్థసారథిరావు గారు. వీరు హయాంలో గుడిని కొంచెం రూపకల్పన చేశారు. చేశాక తర్వాత ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మీటింగ్ వ్యవహారంలో పెట్టి దీన్ని ఎండోమెంట్ చేశారు. ఎండోమెంట్ రజనీ కుమార్ గారు చేశారు. గుడి ఇప్పుడు ఉన్న ప్రదేశంలో పాకాల వెంకటరమణ గారు అభివృద్ధి చేస్తున్నారు. ఓకే ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం కూడా భవనపాలెం దేవానంది. ఓకే. ఫస్ట్లో వాళ్ళు అభివృద్ధి చేసింది ఇది. ఫస్ట్ ఇక వాళ్ళు చేత కాక గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే ఓకే అండి. మీ యొక్క సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, చెప్పరా సార్ ఈ గుడి ప్రాముఖ్యత? శ్రీ నీలాద్రీశ్వర స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది. ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం నీలాద్రిలో వెంచేసి ఉన్న ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయం.
ఈ ఆలయం చాలా పురాతనమైనది. పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ప్రతి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున సుమారు 1,50,000 చిలుకు భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ భక్తులతోని వచ్చిన తర్వాత వాళ్ళు కోనేటిలో స్నానం చేసుకొని లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునే విధంగా ఈ దేవాలయంలో ఏర్పాటు చేస్తుంటాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునేట్టుగా ఏర్పాట్లు ఉంటాయి. అది గైస్, విన్నారు కదా ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వేరే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికంటే గుబ్బల మంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి.